ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాల సందర్భంగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి గారు వారి సిబ్బందితో తమ కార్యాలయంలో ఈరోజు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి గొప్పతనం గురించి, ఆయన గొప్ప పరిపాలనా విధానాల గురించి కొనియాడారు. రాజకీయ నాయకుడిగా తర్వాత మనకు ప్రజాసేవలో రాకముందే అందరిగా నటుడిగా ఆయన ఎన్నో చిత్రాలు చేయడం జరిగింది. ప్లస్ ఆయన విలక్షణమైన ప్రతిభతోటే ఒక్క సంవత్సరంలో పార్టీ పెట్టిన 1983లో అనుకుంటారు. వెంటనే పార్టీ పెట్టిన సంవత్సరంలో 11 నెలల్లోనే అన్ని సీట్లు గెలుచుకొని అసెంబ్లీలో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రికార్డ్ అనేది ఈ రోజు కూడా వేరే ఎక్కడ చరిత్రలో ఎక్కడా లేదు. అంత తొందరగా పార్టీ పెట్టి అంత తొందరగా గెలిచి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఆయన పాలనలోనే మనకి రూపాయి బియ్యం, ఎందుకంటే పేదలకి ముఖ్యంగా ₹1 బియ్యం అనేది ఆయనతోనే మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పథకం అనేది కొనసాగుతుంది. అదేవిధంగా మనకి వైద్యంలో కూడా మనకి ఎన్నో పెన్మార్పులు తీసుకొచ్చారు. ఆయన వల్లే ఈరోజు పేదవాడు కూడా మంచి హాస్పిటల్స్లో వైద్యం అనేది తీసుకోగలుగుతున్నాడు. ఎన్నో లక్షలు పెట్టి తీసుకోవాల్సిన వైద్యం ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మనకి వైద్యం అనేది కూడా చాలా మందికి లభిస్తూ ఉంది. ఎంతో మంది పేదవాళ్ళు చనిపోకుండా ఎంతో క్రిటికల్ డిసీజెస్ వచ్చినా కూడా చేయడానికి వాళ్ళు కారణం. తర్వాత వ్యక్తిగతంగా కూడా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన హాస్పిటల్ ఒకటి హైదరాబాద్లో ఉంది, క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. దాని గురించి చెప్పాలంటే మనకి మాట్లాడలేదు. కొన్ని లక్షల మంది పేషెంట్లకి వాళ్ళు వైద్యం అందిస్తున్నారు ఉచితంగా. ఎంత పేదవాడైనా సరే వాళ్ళు డబ్బుతో సంబంధం లేకుండా ఒక హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి ఎంతో మంది చావు దగ్గరకు. అంటే క్యాన్సర్ అంటే మా అందరికి భయం, కానీ అట్లాంటి క్యాన్సర్ పేషెంట్లు ఎన్నో లక్షల మందిని బతికించి వాళ్ళ కుటుంబాల్లో ఎంతో వెలుగు నింపిన వాళ్ళు మన నందమూరి తారక రామారావు గారి వంశము. అంతేకాకుండా వాళ్ళు పెట్టారు పథకాలను ప్రవేశపెట్టి మనకి ప్రజలందరికీ అసలు అంటే ఒక విప్లవం అనమాట. అప్పుడు దాకా ఒక మూసలో సాగినట్టున్న పాలనని ఇట్లా కూడా చేయొచ్చా, ప్రతి ఒక్కరిని ఇట్లా కూడా మనం చేయొచ్చా అన్నట్టుగా ఆ పాలనని, మంచి పాలన అందించిన మన నందమూరి తారక రామారావు గారి జయంతి ఈ రోజు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకేదన్నా మన వాళ్ళకి తెలుసుంటాయి ఇలా విషయాలు, నాకు తెలియదు, అందరూ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాజకీయాలు జనాలకు తెలిసిందే నగరాశీలు అనేటువంటి నందమూరి తారక రామారావు గారు సీఎం అయిన తర్వాత తెలుగు దేశంలో కూడా అంతటా పెరిగేటట్టు చేస్తున్నారు. కాబట్టి తెలుగు వారికి గుర్తింపు వచ్చిందంటే చూస్తూనే ఉండండి టీడీ న్యూస్. కొత్త అప్డేట్స్ తో మీ ముందుకు మీ ప్రసాద్. వందే